చరణ్ గారు మీరు అలాగే ఉండండి. ఒకసారి మరి ఉపేంద్ర గారు ఉన్నారు, ఒక న్యాయవాదిగా కోర్టులో ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏసీబీ కోర్టులో ఏం జరిగింది ఉపేంద్ర గారు? ప్రేక్షకులకు నమస్కారం. అయితే ఈరోజు వాస్తవానికి ఏంటి అంటే కేసు ఉన్నది మన అక్యూజ్డ్ అపియరెన్స్ మాత్రమే. మామూలుగా అక్యూజ్డ్ అటెండ్ కావాలి, పిలిచినప్పుడు అటెండ్ అవుతారు. సరే ఫస్ట్ అపియరెన్స్ కాబట్టి డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే ఏసీబీ వాళ్ళు ఫైల్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే ఇస్తారు, తర్వాత డేట్ ఇస్తారు. ఇది ఈ స్టేజ్ లో జరిగేది. కానీ ఈ స్టేజ్ లో మనం అనుకునే ఆర్గ్యుమెంట్స్ ఇంకోటో జరిగేది కాదు. దీని తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసారు, వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే ఆ కోర్టుకు సమర్పిస్తారు. అది కోర్టు వారు మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఛార్జ్ షీట్ మొత్తాన్ని కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ దట్ ద ఏసీబీ కోర్ట్ హ్యాస్ ఫ్రేమ్ ఏ చార్జెస్. ఆ ఛార్జ్ ఫ్రేమ్ అయిన తర్వాత మళ్ళీ విట్నెస్ కి మళ్ళీ సమన్ వెళ్తాయి. విట్నెస్లు ఎవరెవరైతే ఉంటారో ఆ కేసులో వాళ్ళందరినీ కూడా మళ్ళీ కోర్టుకు రావాల్సి ఉంటది. వాళ్ళు కోర్టు ముందు వాళ్ళ యొక్క అంటే సాక్ష్యం ఇవ్వటం జరుగుతుంది అనమాట. విట్నెస్లు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని డిఫెన్స్ కౌన్సిల్ అంటే మేము కేటీఆర్ గారి తాలూకు కానీ అక్యూజ్డ్ తాలూకు ఎవరైతే అడ్వకేట్స్ ఉంటామో మేము అందరం కూడా దానికి క్రాస్ చేయటం ఉంటది. క్రాస్ చేసిన తర్వాత వాళ్ళని క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ మనం కూడా ఎవిడెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా వాళ్ళు క్రాస్ చేస్తారు. తర్వాత ఇద్దరు సైడ్ వాదనలు విన్న తర్వాత కేసు పూర్వపరాలు అన్ని పరిశీలించిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ సంబంధించినవి వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో వాళ్ళు కోర్టులో ఏమేసారో ఏసీబీకి సంబంధించిన వాళ్ళు అవన్నీ చూసినాక కోర్టులో జడ్జిమెంట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు తేలేటువంటి సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కేసు కమెంట్స్ కావడానికి ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గర 3 సంవత్సరాలు పట్టినట్టుంది. మరి ఇవన్నీ జరగడానికి 3 సంవత్సరాలు పడుతుందో 5 సంవత్సరాలు పడుతుందో ఈ ప్రభుత్వం ఉంటుందో ఈ ప్రభుత్వం ఉండదో కూడా మనకు తెలియనటువంటి అంశాలు. కాబట్టి మేము ఏమంటున్నామంటే పూర్తిగా పొలిటికల్ వెండెట్టా కేసు. ఎందుకంటే ఏసీబీ కేసు వెన్ ది ఏసీబీ కేసు అప్లికబుల్ అంటే దేర్ షుడ్ బి 3 ఇంగ్రీడియంట్స్. దేర్ షుడ్ బి ఏ డిమాండ్ ఆఫ్ ద బ్రైబ్ ఫస్ట్ వన్, తర్వాత యాక్సెప్టెన్స్ ఆఫ్ ద బ్రైబ్. ఇప్పుడు పొలిటికల్ వెండెట్టా కాసేపు పక్కన పెడదాం. యాజ్ అన్ అడ్వకేట్ గా మీరు ఒక విషయం చెప్పండి నాకు. అభియోగాలు ఏమైనా కేటీఆర్ మీద ఫార్ములా ఈ రేస్ కి సంబంధించిన అంశంలో అభియోగాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు అక్కడికే వస్తున్నాను నేను. ఇప్పుడు ఏసీబీ కేసు ప్రకారం వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అసలు ఏసీబీ కేసు రిజిస్టర్ కావాలంటే ఫస్ట్ ఏంటంటే దేర్ షుడ్ బి ఏ డిమాండ్ ఆఫ్ బ్రైబ్ ఫ్రమ్ బై ది పబ్లిక్ సర్వెంట్. దేర్ షుడ్ బి acceptance to take bribe from the public servant. Thereafter there should be a recovery of money or valuable things like a gold or whatever. కాబట్టి here there is a no demand of bribe, there is a no acceptance of bribe, there is no recovery of money or whatever it is. In 3 ingredients are not there. As per these ingredients there is no ACB case. Not at all this case is applicable to the KTR and as well as the other accused also. నేను ఇంకా 3వ పాయింట్ కూడా చెప్తా ఉన్నా. వాళ్ళు ఏమంటారు అంటే మిస్అప్రాప్రియేషన్ ఫండ్స్ మేడ్ బై ది పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి సెక్షన్ 13 క్లాస్ కి సబ్ క్లాస్ 1 ఏదో మళ్ళీ ఇంకొక సెక్షన్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మిస్అప్రాప్రియేషన్ ఫండ్స్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఫండ్స్ మిస్అప్రాప్రియేషన్ కావాలంటే కేటీఆర్ ఆ డబ్బుల్ని తన బామ్మర్ది అకౌంట్ లకో తన సడకున్ అకౌంట్ లకో పంపిస్తున్నాం, లేకపోతే అరవింద్ కుమార్ ఆయన అనుచరుల అకౌంట్ లకో లేకపోతే అలా షడకున్ అకౌంట్ లకో తమ్ముని అకౌంట్ లకో పోతున్నాం, లేకపోతే SLN రెడ్డి గారు ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆ రిటైర్డ్ ఇంజనీర్ వాళ్ళ అకౌంట్ లో పోతేనే మిస్అప్రాప్రియేషన్ ఫండ్ కింద వస్తుంది. ఇక్కడ అట్లా ఏం జరగలేదు కదా. ఇక్కడ డైరెక్ట్ దిస్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు ది CEO ఆఫ్ ది ఈ ఫార్ములా ఫ్రమ్ ది HMDA. But there is a transparency, clear case. In several times the KTR has categorically stated under the instructions of the being a minister, I have orally instructed to the IAS officer. Thereafter IAS officer has did this payment transfer to the CEO. Where is the misappropriation of funds? As this section is also not applicable to the in this case. కాబట్టి మేము ఏమంటున్నాం, వాళ్ళు పొలిటికల్ వెండెట్టా అనడానికి చెప్పటం ఏంటంటే శ్రీనివాస్ గారు అక్కడ మోటివ్ ఉండాలి, ఇంటెన్స్ ఉండాలి, ఇల్విల్ ఉండాలి. ఇప్పుడు ఈ విషయాలు నేను ఏసీబీ కేసు అంశానికి మాట్లాడినప్పుడేమో అవి 3 చెప్పాను. కానీ యాక్చువల్ గా ఒక కేసు
ఒక కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ కావాలి, చార్జ్ షీట్ ఫైల్ కావాలని అంటే ప్రాథమికంగా ఉండాల్సినటువంటి, నేను ఒక లాయర్ గా మాట్లాడుతా ఉన్నాను ఇక్కడ ఇంటెన్షన్ ఉండాలి. ఫస్ట్ వాడి చేసేవాడికి ఎవరైనా ఒక తప్పు చేయాలనుకున్నప్పుడు ఇంటెన్షన్ ఉండాలి, తర్వాత ఇల్ విల్ ఉండాలి, మోటివ్ ఉండాలి. ఇక్కడ ఈ మూడు కూడా ఏం లేవు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఫార్ములా ఈ అనేది మనము ఏదైతే కరెంటు కార్లు ఈ కార్లు తీసుకొచ్చేది ఈ వ్యవస్థను ఎందుకు పెట్టామంటే మనము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉపేంద్ర గారు ఒక నిమిషం